హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు 24th అండి. రేపు నా బర్త్డే కాబట్టి ప్రీ బర్త్డే షాపింగ్ లాగా అలా వచ్చాను. అప్పటిదాకా డ్రెస్ కూడా తీసుకోలేదు నేను. సరే కదని ప్యాంతలూన్స్కి అయితే వచ్చి కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేస్తున్నానండి. నాకైతే కలెక్షన్ అసలు ఏం బాగా అనిపించలేదండి. మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడే తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పుడు టైం సరిపోలేదు. ఏదో ఒక డ్రెస్ తీసుకున్నాను అంతే. సరే ఏదైనా కొంచెం పార్టీ వేర్ టైప్లో తీసుకుందామని వచ్చాను. ఇక్కడ ఏం రెగ్యులర్ కుర్తాస్ అవే ఉన్నాయండి. అవి మనకి 3000 అలా చెప్తున్నారు సింగిల్ కుర్తాసే. ఇదైతే చాలా బాగా నచ్చింది కానీ సైజు నాకు కొంచెం లూజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సైజ్ చిన్న సైజ్ అంటే లేదని చెప్పారు. అలా కలెక్షన్ మొత్తం చూశాను. నాకేం పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదండి. మా బాబుకి 2 కలర్స్లో చూపిస్తే ఆ బ్లూస్ తీసుకోమంటున్నాడండి. తన ఫేవరెట్ కలర్ బ్లూ అంట, అది తీసుకోమంటున్నాడు. నాకైతే బ్లూ కంటే ఈ పింకే బాగా నచ్చింది కానీ సైజ్ అయితే మనకి లేదు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు బ్లూ తీసుకోమని. ట్రై చేస్తే నాకేం పింక్ నచ్చింది. ఇంకా షాపింగ్ తర్వాత నాకేం నచ్చలేదండి. నెక్స్ట్ అలా వచ్చేసాము ఐబ్రోస్ తీయించుకుందామని టోనియన్ గాయకి. అది కూడా చూసుకొని క్యారెట్ లైన్కి అయితే వచ్చానండి. లైట్ వెయిట్ జ్యువెలరీ ఏమన్నా చూద్దాం కదా, మా ఆయన కొంచెం తీసుకోమన్నారు. సరే లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా బాగుంటుంది. మనకి నెల్లూరులో ఇప్పుడు క్యారెట్ లైన్ కూడా పెట్టారండి. 4 months బ్యాక్ అయితే పెట్టారంట. నేనైతే ఒక 1 month బ్యాక్ చూశాను. ఇప్పుడైతే వచ్చానండి ఏదైనా కలెక్షన్ బాగుంటే చూద్దామని. చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి. స్టడ్స్లో కానీ, నోస్ పిన్స్లో కానీ, సింపుల్ డైలీ వేర్ చైన్స్, బ్రేస్లెట్, కడాస్ అన్నీ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగుందండి. నేను ఎప్పుడైనా హైదరాబాద్కి అలా వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు మాల్స్లో చూశాను కానీ ఎప్పుడు బయట కొనుక్కుంటే మళ్ళీ మనకి ఏమైనా రిటర్న్ ఇవ్వాలన్నా కొంచెం ఇబ్బంది అని చూడలేదు. ఫస్ట్ టైం నెల్లూరులో ఉండేసరికి ఒకసారి విజిట్ చేయాలని చాలా అనిపించిందండి. లైట్ వెయిట్ జ్యువెలరీ ఎవరికంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, ఆఫీస్ వేర్ వాళ్ళకి హెవీ ప్రతిరోజు క్యారీ చేయలేరు కాబట్టి లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. అందులో కూడా ఈ కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. డైలీ వేసుకున్నా కూడా ఏం కాదంట. చాలా బాగున్నాయి ఐటమ్స్. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది మనకి ఎగ్జాక్ట్గా తేజస్విని గ్రాండ్ ఉంది కదండి, దానికి కొద్దిగా దూరంలోనే ఉందండి. పక్కనే అనుకోవచ్చు ఆల్మోస్ట్. అక్కడ ఉంది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. వీళ్ళు మొత్తము చూపిస్తున్నారు. అంటే పార్టిషన్స్గా ఒక సైడ్ స్టడ్స్, ఇటువైపు బ్యాంగిల్స్. ఇది డైలీ వేర్ పెండెంట్స్ అండి. లైట్ వెయిట్లో చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి. ఇవన్నీ బేబీ స్టడ్స్ అంటారు కదా, అవండి. అవి కూడా చాలా బాగుంటాయి. చాలామంది లైట్ వెయిట్ జ్యువెలరీ కోసం కూడా వస్తున్నారు. ఇవి మొత్తం సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ లాగుంది. ఇక్కడైతే కడాస్ ఉన్నాయండి. డైలీ వేర్ బ్రేస్లెట్స్ అంటారు కదా, అవి నేను ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే చూశాను. ఇవైతే డైలీ యూజ్ చేసినా ఏం కావంట. మనకు అరౌండ్ ఒక 90,000 అలా పడుతుంది. డైలీ వేర్లో ఎవరైనా డైమండ్స్ ప్రిఫర్ చేసుకొని మనం హెవీలో పెట్టుకోలేమనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా క్యారెట్ లైన్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. మనకి మళ్ళీ మనం ఎంత అయితే పర్చేజ్ చేసాం రిటర్న్ వాల్యూ కూడా బాగుంటుంది అని చెప్తున్నారు వీళ్ళు. సేమ్ అక్కడే మనం సేమ్ స్టోర్లో కన్నా రిటర్న్ ఇస్తే రిటర్న్ పర్సంటేజ్ కూడా బాగుందని చెప్పారు. అలాగే నాకు ఇంకా మంచిగా వీళ్ళలో నచ్చింది ఏంటంటే అండి, నోస్ పిన్ కలెక్షన్ అండి. నేనైతే ఈ నోస్ పిన్ తీసుకున్నాను. నేను లాస్ట్లో కూడా క్లియర్గా ఇంక్లూడ్ చేస్తాను ఏం తీసుకున్నానో. నేను ఆన్లైన్లో చూసి చాలా ఇష్టమైన నోస్ పిన్ అండి. ఇది భలే ఉన్నింది అసలు. ఒక నెమలి కురివిప్పితే ఫెదర్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంది. అక్కడ మనకి డైమండ్స్ వస్తాయి. ఒక 6 to 7 డైమండ్స్ వస్తాయి. ఇక్కడ కమ్మలు కూడా కొన్ని ఆల్రెడీ లలిత జ్యువెలర్స్లో తీసుకున్నవండి. అవి కూడా డైమండ్. నేను చాలా రోజులు అంటే ఫ్రీక్వెంట్గా మార్చను. అవి కొంచెం స్ట్రక్ అయితే తీసి అమ్మాయి పెడుతుందనమాట. ఒకటైతే సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చానండి. మంగళసూత్రాస్లో కూడా చాలా అంటే భలే ఉన్నాయండి. సెలబ్రిటీస్ వేస్తుంటారు కదా, మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చి సింపుల్గా పెండెంట్ వచ్చి అలాంటి వెరైటీస్ చాలా బాగున్నాయి ఇక్కడ. అవి కూడా కొద్దిగా చూశానండి. మీరు కూడా ఒకసారి ఎవరైనా దగ్గరలో ఉంటే నెల్లూరులో లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడితే ఖచ్చితంగా ఈ స్టోర్ ఒకసారి విజిట్ చేయండి. మనకి చాలా అన్నమయ్య సర్కిల్లోనే ఉంది, బాగా మనకి దగ్గరలోనే ఉంది. ఇక్కడైతే ఈ బ్లాక్ బీడ్ నేను ట్రై చేశానండి. ఇది అరౌండ్ 1 lakh పడుతున్నట్టుంది. బాగా నచ్చిందండి. నెక్స్ట్ టైం చూద్దాంలని కొన్ని కలెక్షన్స్ అయితే చూశాను. నేను ఏం తీసుకున్నాను అవి లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఒకసారి చూడండి మీరు కూడా.
బ్లాక్ బీడ్స్లో కూడా మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. సింపుల్గా మనకి సింపుల్ పెండెంట్స్లో కానీ లేదంటే కొంచెం హాఫ్ గోల్డ్ హాఫ్ బ్లాక్ బీడ్స్లో కానీ చాలా వేరియస్ వెరైటీస్ ఉన్నాయి. బ్లాక్ బీడ్స్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా మంగళసూత్రాస్. ఒకసారి చూడండి. నాకు అందులో ఇక్కడ నేను ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నానంటే వీళ్ళకి ఇప్పుడు మనం సిఎంఆర్ లలిత అవన్నీ స్కీమ్స్ ఉంటాయి కదా, వీళ్ళల్లో కూడా స్కీమ్స్ ఉన్నాయంట అండి. ఓన్లీ 6 months కడితే చాలంట. 6 monthsలో మనం ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవచ్చంట. మామూలుగా మనము అదర్ జ్యువెలరీస్లో అయితే 12 months కట్టాలండి స్కీము. ఇక్కడైతే మనకి 6 monthsలో స్కీమ్ కంప్లీట్ అయిపోద్దంట. ఆ అమ్మాయి మేడం రేపు బర్త్డే అంటున్నారు కదా, గిఫ్ట్ ర్యాప్ చేసిస్తాను, అదేం పెద్ద టైం పట్టదని పాపం గిఫ్ట్ ర్యాప్ చేస్తుందండి. వీళ్ళు ఎంప్లాయీస్ కూడా చాలా అంటే చాలా మనకి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. ఇక్కడ బిల్లింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిందండి. బిల్లింగ్ ప్రాసెస్ అయిపోయింది అంటే మనకి 18 carats 14 carat గోల్డ్ ఉంటుంది కదా ప్యూరిటీ, అందులో డైమండ్. నా నెట్ వెయిట్ వచ్చి స్టడ్స్ 2.055 millis అయితే ఉందండి. నో స్పిన్ అయితే నాకు అరౌండ్ 400 millis అయితే ఉందండి. నేను క్లియర్గా చూపిస్తాను లాస్ట్లో ఒకసారి. ఎవరైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మనం కస్టమైజ్ ఎలా చెప్తే అలా కూడా వాళ్ళు నో స్పిన్స్ కానీ స్టడ్స్ కానీ డిజైన్ చేసి వితిన్ 4 daysలో మనకి డెలివర్ చేస్తారంట. ఒకసారి ఆ ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. నేను క్లియర్గా లాస్ట్లో చూపిస్తున్నాను. ఇది చూడండి, నా స్టడ్స్ అయితే అరౌండ్ 4 grams అయితే ఉందండి. ఇది మనకి ఇది నో స్పిన్ అయితే ఇదండి. నేను క్లియర్గా కూడా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నోస్ రింగ్. స్టడ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. డైమండ్ పెట్టుకోవాలనే ఆశ తిరిగిపోద్ది. మనకి లైట్ వెయిట్లో కూడా వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.